జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, దేవుడికి భయపడిన వారు దేవుడు వారిని ఆస్వాదించును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, అనేక వారి కోసం ప్రార్థనలు చేయండి. మరి చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థనలు చేయండి. అలాగే జాబులు నిమిత్తగా ట్రైనింగ్లు అవుతున్నారు. చాలామంది జాబులు చేస్తున్నారు కానీ ప్రతి నెల శాలరీలు పొందుకోలేని పరిస్థితులు. వారి జాబులు రెగ్యులర్ అవ్వాలని, ప్రతి నెల వాళ్ళ శాలరీ పొందుకున్నట్టు ప్రార్థనలు చేయండి. ప్రతి కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలని. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 1వ అధ్యాయం 21వ వచనం అండి. ఆ మంత్రసారులు దేవుడికి భయపడును కనున వారు వంశావళి అభివృద్ధి చేసును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఆ మంత్రసారులు దేవుడికి భయపడ్డారంట. దేవుడికి భయపడిన వల్లనే వారి వంశావళి దేవుడే అభివృద్ధి చేశాడంటే అండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే మొదట ఇక్కడ 2 వచనాలు చూసాం కదండి. ఈ నిర్మాకాండం 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ మంత్రసారులు దేవుడికి భయపడ్డారు, దేవుడు వారి వంశావళి అభివృద్ధి చేశారు, ఆస్వాదించారు. మనం చూస్తాం ఇక్కడ 2 మాటలు. మొదటి మాటగా మనం చూస్తే దేవుడికి భయపడ్డం. ఆ మంత్రసారులు దేవుడికే భయపడ్డారంట, మనుషులకు భయపడలేదు. అంటే దేవుడి మాట వినడం, దేవుడికి భయపడడం అంటే పారిపోవడం కాదండి. దేవుడి మాటకి విధేయత చూపించడం, దేవుడి మాటకి లోబడడం, దేవుడు చెప్పినట్టుగానే నడుచుకోవడం, దేవుని నందు భయభక్తులు కలిగి ప్రవర్తన అంతా జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇదేండి. అంటే చూడండి, కొంతమంది మనుషులకు భయపడి దూరంగా పారిపోతారు, కానీ అది మనుషులకి. కానీ ఇక్కడ దేవుడికి భయపడినవాడు దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారండి. హల్లెలూయా. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? దేవుడికి భయపడే వ్యక్తి ఎలా ఉంటారంటే, మనుషులు ఎవరు ఏమనుకున్నా సరే లెక్క చేయడు. ప్రాణం పోతుందా పోనీ, కానీ నా దేవుడి చిత్తమే నేను జరిగిస్తాను, నాకు నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడి చిత్తమే నెరవేరుస్తాను అన్నట్టుగా ఉండాలండి. మరి మనం మనుషులకు భయపడుతున్నామా? మనుషుల మాటలకు విలువిస్తున్నామా? దేవుడి మాటకి విలువిస్తున్నామా? దేవుడు చెప్పినట్టు నడుస్తున్నామా? మనుషులకు భయపడుతున్నామా? దేవుడికి భయపడుతున్నామా? ఒక్కసారి మనం ఈ విషయంలో పరిశీలించుకోవాలండి. మనకు మనమే ఇలా ఉన్నామా లేదా ఒక్కసారి మనకు మనం ఆలోచించాలి. చూస్తే రెండో విషయంగా అంటే మనం చూసుకుంటే కనుక, మనము ప్రజలందరూ ఒకవైపు ఉండొచ్చు, కానీ నువ్వు నేను కూడా దేవుడి వైపు నిలబడాలి. దేవుడు వెన్నుకుంటే చూడండి, ఐగుప్తులో చాలా బానిసత్వంగా వేదన పడుతున్నారు. వాళ్ళు అక్కడ బానిసత్వంగా ఉంటున్నారు. వాళ్ళకి తిండి లేదు, ఏం లేదు, అంత ఇబ్బందులు పడుతూ అక్కడ భరిస్తూ ఉంటున్నారు. ఎందుకు భయం అంటే, వీళ్ళు ఎంత బాధ పెట్టినా ఎంత చేసినా వీరు వంశవళి వృద్ధి అని మరి ఒక ఏమంటారు ఆలోచనలో పడ్డాడు ఆ రాజు, ఆ పొరో. ఆలోచనలో పడి వీళ్ళని ఎలా కాదు ఇంకా బానిసంగా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. అయినా సరే వల్ల అవ్వలేదు. దేవుడు ఒకరికి దూరం తెరవాలన్నా, దేవుడు ఒకరిని ఆస్వాదించాలన్నా, దేవుడు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని దేవుడు అనుకుంటే ఈ భూమండలంలో ఏ నడుడు వల్ల సాధ్యం కాదండి. దేవుడే ఒక పట్ల ద్వారాలు ముయ్యాలనుకుంటే ఈ భూమండలంలో ఎవ్వరి వల్ల కాదండి అది తెరడం. కానీ దేవుడు ఆ వంశవల్లి అభివృద్ధి చేయాలనుకున్నాడు. కానీ ఆ రాజు ఏం చేశాడు? శాసనం తీసుకొచ్చాడు, అక్కడున్న పుట్టిన మగ పిల్లల్ని చంపేయాలని. కానీ ఆ దినములో ఆ మంత్రసాలంట
దేవుడికి భయపడ్డదంటండి. అలెలుండి మనుషుల శాసనం కంటే దేవుడి మాట విలువైందని దేవుడికి భయపడి దేవుడి మాటకు లోబడి వాళ్ళు ప్రతి కుమారుని చంపక విడిచిపెట్టడం జరిగిందండి. చూసారా, మనం ఏం చేస్తామంటే మనుషుల మాటలకు లోబడిపోతాం, మనసు ప్రకారంగా నడుస్తాం. కానీ మనుషుడికంతా దేవుడి మాటకి విలువవ్వాలి. కొంతమంది చెప్తారండి, ప్రసంగాలు దించుతారు, వాళ్ళకి ఫాలోవర్ ఉండకూడదు, వీళ్ళు ఫాలోవర్ ఉండకూడదు. నేను గ్రూపులు నడిపిస్తాను, చెప్తూ ఉంటాను కదా, గ్రూపులో కొంతమందిని పిలుస్తూ ఉంటాను. వాళ్ళు వచ్చినప్పుడు వారు ఒక్కొక్కరు వచ్చినప్పుడు 40 మందిని 50 మందిని వస్తారు కూడా. నేను చూస్తాను, వీళ్ళ ప్రసంగాలు చెప్తారు, వీళ్ళు కూడా ఈయన చెప్తే ఎంతమంది వచ్చేస్తున్నారు అంటే అతని మాటకి అంత లోబడతారు తప్ప ఎవరైనా దేవుడి మాటకి లోబడుతున్నారా? సేవకుల మాటకు లోబడిపోతున్నారు, సేవకురాల మాటలకు లోబడి వాళ్ళని వెంబడిస్తున్నారు. కానీ ప్రభు మాటకు లోబడి వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి శాసనమే నీ జీవితానికి కానీ ఒకవేళ వస్తే, దేవుడా తల్లిదండ్రులా, దేవుడా మేమా నీ ప్రాణాలు తీసేస్తావు, నీకేముండదంటే ఒకటే, నాకు దేవుడే కావాలి అని నువ్వు నిలబడినప్పుడు నీ వంశావళి దేవుడు ఆస్వాదిస్తాడు, అభివృద్ధి చేస్తాడైనా. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకుంటే ఇక్కడ దేవుడికి భయపడే వ్యక్తి మన హృదయాలు మారుస్తుంది, మన ప్రవర్తన మారుస్తుంది. చూడండి, దేవుడికి భయపడిన వ్యక్తి చీకటి కొట్లో ఉన్నా యథార్థంగా జీవిస్తాడు, 10 మందిలో ఉన్నా యథార్థంగా జీవిస్తాడు. రహస్య స్థలములో తాను ఒంటరిగా ఉన్నా ఒకే రీతిగా ఉంటాడు, 10 మందిలో ఉన్నా ఒకేలాగా ఉంటుంది. అది దేవుడికి భయపడ్డం. ఎవరు గుర్తించపోని దేవుడికి నమ్మకంగా జీవిస్తారండి వాళ్ళు, దేవుడి భయం కలిగిన వారు. కొంతమంది మనుషుల దగ్గర మొక్కులు కోరుకునే వాళ్ళు మనుషుల కొరకు ప్రయాసపడతారు, అవన్నీ వ్యర్థం. కానీ దేవుడి భయం కలిగిన వారు ఒకరు పొగడపోని వారి పని వారు దేవుడి ఎదుట యథార్థంగా చేసుకుంటూ పోతారండి, దేవుడి వైపే చూసుకుంటూ వెళ్ళిపోతారు. అలా మీరు ఉన్నారంటే ధన్యురాలు. ఎప్పుడైతే అలా దేవుడి మీద, ఎందుకంటే ఇలా నడుచుకునేవారు లోకం వైపు అసలు ఉండదండి, అటువైపు కానీ ఇటువైపు కానీ చూడరు, దేవుడి మీద దృష్టి పెడతారు, వారు అలా సాగిపోతూ ఉంటారు. ప్రియా సహోదరుడా సహోదరాల, నీవు మనుషుల వైపు చూసి నడుస్తున్నావా? దేవుని భయపడి నడుస్తున్నావా? మనుషులకు భయపడుతున్నావా? దేవుడికి భయపడుతున్నావా? ఒక్కసారి నీకు నీవే ఆలోచించు. మనుషులు చూడరు మనల్ని, కానీ దేవుడు చూస్తున్నారు. మనుషులు మన బాధ ఏది వినరు, కానీ దేవుడు వింటున్నారు. మన హృదయం అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదండి, ఎవరి వల్ల కాదు, కానీ మన హృదయం అర్థం చేస్తున్న దేవుడు మనతో ఉన్నాడండి. హల్లెలూయా. 4వ విషయంగా చూసుకుంటే ఇక్కడ దేవుడి భయానికి ప్రతిఫలం ఉంటుందండి మనకి. మనుషుల భయానికి మనల్ని ఎప్పుడు కుంగదీస్తూనే ఉంటుంది. అదే దేవుడి భయం కలిగిన వారికి మనం మొదట మూలవక్షణంకి వెళ్ళిపోతే, వారు మంత్రసాలు దేవుడికి భయపడును కాబట్టి వారు వంశావళిని దేవుడు అభివృద్ధి చేసును. హల్లెలూయా. చూసారా, దేవుడికి భయపడి నడుచుకున్న వారికి ప్రతిఫలం దక్కుతుందండి. దేవుడు వారిని చూశారండి, వారిని ఎవ్వరు చూడరు, వీళ్ళ కోసం ఎక్కువగా కూడా బైబిల్లో చెప్పుకోరు, కానీ చాలామంది ప్రసంగంలో కూడా చెప్పరు. చూడండి, వీరిని దేవుడు చూశాడండి, వారి భయమును దేవుడు చూశారు, వారు చేసే పనిని దేవుడు చూశారు. దేవుడు మెచ్చేలాగా ఆ మంత్రసాలు చురుకుగా ఉన్నారండి. హల్లెలూయా. ప్రియ నా సహోదరా సహోదరాలా, నువ్వు చేస్తున్న పని కూడా ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు సుమా. నీకోసం ఎవరు చెప్పుకోక్కర్లేదు. ఈ మాట దగ్గర ఆగుదామండి. నేను 2010లో దేవుని తెలుసుకున్నాను. 2011 వచ్చినప్పటికీ నేను మెమోరీలు అందరికీ ఇస్తూ ఉంటూ పరిచయం చేస్తూ ఉండేదాన్ని. అది ఎవరికి తెలిసేది కాదు. నేను చాలా ప్రేయర్ చేసేదని ఎవరికి చెప్పేవారు కాదు. మా పాస్టర్ గారు కూడా ఎక్కువగా మరొక బ్రదర్ పేరే ఎక్కువగా చెప్తూ ఉంటారు, తక్కువ నా పేరు కూడా చెప్పరు. చాలాసార్లు నేను బాధపడిన రోజులు ఉన్నాయి. ప్రభా, నేను నీ ఎదుటి ఇంత పరిచయం చేస్తున్నానే, యూట్యూబ్లో మెసేజ్ చెప్తాను, గ్రూప్స్ నడిపిస్తాను, బైబిల్ స్టడీస్, ఇవన్నీ నీ ఎదుటి తెలుసు, కానీ చేయడానికి నువ్వు ఎంత జ్ఞానం ఇచ్చావు ప్రభా, దీన్ని ఎవరు గుర్తించట్లేదు ప్రభా అని ఎన్నో రాత్రులు వేడిచిన రోజులు ఉన్నాయండి. పాటలు కూడా నేను
పాటలు కూడా పూడుస్తానండి. చదువు లేకపోయినా, అక్షరం జ్ఞానం లేకపోయినా దేవుడిచ్చిన జ్ఞానమును పెట్టి దేవుడిని అడుగుతాను. అన్నీ నువ్వు ఇస్తావు ప్రభా, అన్నీ నువ్వు చేస్తున్నావు, అంతా చేస్తున్నావు, కానీ ఎవరూ నన్ను గుర్తిస్తలేదు ప్రభా అని ఎన్నోసార్లు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాగ ఒక రోజు ఒక పాస్టర్ గారు నా కోసం చెప్పితే దానికి లేని ఎంతో సంతోషపడ్డాను. కానీ దేవుని గణపరిచాను. ఒకరు మనల్ని పొగిడారంటే అది దేవుడి వలనే, ఒకరు మనం నిందించారంటే మన ప్రవర్తన వలన. కాబట్టి చూడండి, వీళ్ళ కోసం ఎవరికీ తెలీదు. దేవుడు బైబిల్లో రాయించాడండి, బైబిల్లో రాయించాడు. వారు దేవుడికి భయపడ్డారు ఆ మంత్రసాలు అని. చూసారా, మనం చేసే పని కూడా దేవుడు ఏదో ఒక రోజు జీవం గ్రంథంలో రాయిస్తాడండి. మరి అలా రాయించాలంటే నువ్వు దేవుడికి భయపడి ఏదైనా చెయ్యాలి, దేవుడికే భయపడాలి. నీ ప్రార్థనా జీవితం ఎవరు చూడపోవచ్చు, నీ కన్నీటి జీవితం కూడా ఎవరు చూడకపోవచ్చు. ఎందుకంటే నువ్వు రహస్యంగా ఏడ్చిన రోజులు ఉండొచ్చు, లేకపోతే నీ దుఃఖం దినం ఎవరు, నీ వేదన, నీ గుండె వేదన, నీ సమస్యలు ఎవరికి తెలియపోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు, నీ వంశావళి వృద్ధి చేస్తాడు. నువ్వు దేవుడికి భయపడి యథార్థంగా నడుచుకుంటే అది నీ కుటుంబానికి గొప్ప దీవెనగా మారబోతుందండి. హల్లెలూయా. 5వ విషయంగా చూసుకుంటే చిన్న విషయమే, చిన్న మనసులే చేసుకున్న వాళ్ళు, అంటే ఆ పని చేసిన వాళ్ళు రాజులు కాదు, రాజు శాసనాన్ని మీరు చేశారండి. వీళ్ళు చిన్నదే. చూడండి, మనం జీవుల్లో చూసుకుంటే చిన్నది ఏముంది అంటే చీమ కంటే చిన్న జీవి ఇంకేమీ లేదు కదా. చీమ ఎంతో జ్ఞానం కలిగింది కదా. అలాగా ఈ ఐగుప్తు స్త్రీలు, ఈ మంత్ర స్త్రీలు చిన్నవారండి, బానిసత్వం బతుకుతున్నవారు వాళ్ళు. ఒకవేళ వీళ్ళు ఓ పురుడులో బిడ్డను చంపలేదు అని ఒక విషయం తెలిస్తే వీళ్ళు చచ్చిపోతారు. కానీ వీళ్ళ ప్రాణానికి ఆటంకం ఉన్నదని తెలిసినా ప్రాణం తీసేవాడికి భయపడలేదు, ప్రాణం బ్రతికించే దేవుడికి భయపడ్డారండి. హల్లెలూయా. మనము కూడా ప్రాణాలు తీసేవాడికి భయపడకూడదు, ఆ ప్రాణం బ్రతికించే దేవుడి కొరకు మనం బ్రతకాలండి. హల్లెలూయా. వారి దగ్గర ఏమీ లేదండి, పెద్దవారు కాదు, ఉన్నవారు కాదు, ఏమీ లేదు. కానీ వారి దగ్గర ఉన్నది దేవుడి భయము, అదే వాళ్ళకి గొప్ప బలమైందండి. నీలో ఎవరైనా సరే ఇది నా వల్ల అవుతుందా, నేను చిన్నదాన్ని, నేను చిన్నవాడిని, నేను ఎందుకు పనికి రాని వాడిని, పెనికి రాని దాన్ని, ఇది నా వల్ల అవుతుంది, నీ వల్ల నా వల్ల అవ్వదు, నీలో ఉన్న దేవుడి వల్ల అవుతుంది. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. నువ్వు దేవుడి భయం కలిగి చేస్తే ఏదైనా జరుగుతుంది. దేవుడికి భయపడిన వారు దేవుడు ప్రాణం ఇస్తాడండి. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుడు భయం కోసం ఉంటుందండి ఇక్కడ. అంటే దేవుడికి భయపడడం వల్ల సరైన ఆలోచనలు కూడా మనం తీసుకుంటాం. ఏది మంచిదో, ఏది చెడుదో, ఏ దారిలో నడవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా దేవుడు భయం కలిగిన వారికి తెలుస్తాయండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి, ప్రభా నీకు భయపడే జీవితం నాకు దయచే, నీ ఆత్మతో నన్ను నడిపించని అడుగు. చూడండి, కీర్తనల గ్రంథము 128వ కీర్తనలో మనకి ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నా, దేవుడి మార్గంలో నడిచే వారికి అది ఆశ్చర్యం, అంటే దీవెన ఉంటుందంట. దేవుని మార్గంలో నడిచే మాటలు వింటుంది. మీరు ఎవరైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఉండొచ్చు, తల్లిదండ్రులు ముందు దేవుడికి భయపడితే పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. ఇంట్లో వాక్యం ఉంటే దేవుడి మీద ఆధారపడతారు, ఆ ఇంట్లో ప్రార్థన ఉంటే దేవుడి కంచిలో ఉంటారు. మీ ఇంటిని ప్రార్థనగా మార్చండి, మీ ఇంటి కూడా ఒక ప్రార్థన ధూపంతో నిండిపోయి ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. 8వ వచనంగా మనం చెప్పుకున్నాం కదండి, మనుషుల భయం కంటే దేవుడి భయము మనకి బెటర్. మనుషుల భయం కలిగిన వారు ఎలా ఉంటారంటే, వారు నన్ను ఏమనుకుంటున్నారు, నా కోసం ఏం చెప్పుకుంటున్నారు, నన్ను ఏమంటారో ఏంటో ఇలా భయం కలిగి ఉంటే, ఈ దినం మనకి మూలవృక్షం ఏం చెప్తుందంటే, మనుషుల కంటే దేవుడికి ఎక్కువ విలువ ఇవ్వమని చెప్తుందండి. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడికి చెప్తున్నారు, మనుషుల కంటే దేవుడికి భయపడాలి అని కూడా చెప్తారండి. దేవుడికి భయపడేవారు చూడండి, మనుషుల కంటే ఎక్కువగా దేవుడికి భయపడి దేవుడే చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనలో మనుషుల భయం తొలగిస్తామండి. చూడండి, 9గా చూసుకుంటే 9వ విషయం మీరు చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మీరు దేవుడి కోసం చేసేది ఏది కూడా ఆయన మర్చిపోడు. ప్రార్థన చేసినా మీరు చేస్తున్న సేవ,
దేవుడు మర్చిపోడు. మీరు ఎవరికైనా దేవుడు ఎదుట ఆయన చూసేలా నువ్వు సహాయం చేస్తున్నా మర్చిపోడు. నీ హృదయాన్ని చూస్తాడు, నీ యథార్థతనం చూస్తాడైనా, నీ ఒంటరితనం చూస్తాడు. నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తావో అన్నీ చూస్తున్నాడు. దాన్ని చూసైనా మర్చిపోడు. నా ఇందు భయభక్తులు కలిగి ఉంటుంది, నా కుమారుడు నా కుమార్తె నాకే భయపడుతున్నారని ఆయన ఎంతో సంతోషిస్తాడండి. హల్లెలూయా. కన్నీటితో చేసిన ప్రార్థన ఎవరైనా మర్చిపోవచ్చు, ప్రేయర్ రిక్వెస్ట్లు కోరిన, కానీ ఆ ప్రార్థన కూడా దేవుడు మర్చిపోడండి. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక మనం 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ప్రేమ మన మీద చూపించి మర్చిపోరని ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటూ, దేవుడికి నమ్మకంగా ఉండు, మంచి చేయడం ఆపొద్దు, దేవుడి పరిచయం ఆపొద్దు, నేను ఎవరు గుర్తించట్లేదు, ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదని ఏదొద్దు, నీ పని దేవుడి ఎదుట చేసుకుంటూ వెళ్ళిపో, దేవుడు ఒక దినం నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇదే విషయంగా చెప్తున్నాను, ఒక మాట అండి, ఈరోజు మనం దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకొని ప్రయాణం ప్రార్థన చేయండి. ప్రభువా, మనుషులు మెచ్చినా మెచ్చపోయినా, అంటే మనుషులు నన్ను పొగడపోయినా, మనుషులు నాకు ఏది ఉన్నా లేకపోయినా నేను నిన్ను గౌరవిస్తూ నడుచుకుంటాను, నీ మాటకి నేను లోబడతానయ్యా, నీ మాట చెప్పని నేను నడుచుకుంటానయ్యా అని దేవుడి దగ్గర ఒక తీర్మానం మీరు తీసుకో. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడి కొరకు నేను జీవిస్తాను, నేను అనేకుల కొరకు ప్రార్థిస్తాను. నా ప్రార్థన, నా పరిచర్య, నా భక్తి, నా జీవితం ఒకరు గుర్తించవలసిన పని లేదు. నా దేవుడు నన్ను గుర్తిస్తే సరిపోద్ది. నా దేవుడు ఎదుట నేను నమ్మకంగా ఉంటాను, నా దేవుడి మాటకే నేను లోబడతానని ఇలాంటి తీర్మానం చేసుకొని మీ హృదయాన్ని సరిచేసుకొని, అలాగున్నారో లేదో పరిశోధించుకోండి. మీకు మీరే తీర్మానం తీసుకొని ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.